మనకు ఆ బాధ కూడా ఉన్నది. మనకి ఏంటంటే నేను ఈరోజు మనకు ఉండే దశలో ఎక్కువ మాత్రం కోటర్సే ఉన్నాయి. మనకు 75%. ఆ 75%లో కోటర్స్ కూడా నేను ఈరోజు నా కార్మికుడు కూడా ఎంతో ముఖ్యమో సేమ్ మన అలాగే మనకు మామూలుగా మనం జనరల్గా ఆర్డర్ నడుపుకున్న మామూలు పని చేసుకున్న నాకు వాళ్ళు కూడా ముఖ్యమని సార్ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు సార్, వాళ్ళు కూడా అవసరమే, మనకి వీళ్ళు అవసరమే, వాళ్ళు కార్మిక పిల్లలే, వీళ్ళే అందరూ ఒక 30 సంవత్సరాల కింద వచ్చిన సార్, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిసారి ఆ జీఎం గారికి కానీ ఎవరికి కానీ చెప్తూనే ఉన్నాం. దాన్ని అట్నే ఆపుకుంటూ వస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మనకు పూర్తి అవకాశం కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ దయచేసి మా అందరం కలిసిమెలిసిగా అందరూ ఒకే తాటిపై ఉంటేనే మనకు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి మనం ఇంకా రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాల మీరు అనుకున్నట్టు ఆ రేషన్ కార్డులు కానీ ఎవి కానీ మీకు అన్ని విధాల మీకు అందుబాటులోకి తెస్తాను. ఎవరికి ఏమైనా ఏం డౌట్ ఉన్నా నాకు ప్రతిరోజు మీరు నిత్యం అక్కడనే ఒక 45 లక్షలు ఖర్చు అవుతున్నది. అవన్నీ శాంక్షన్ అయినాయి. అలాగే మనం 2 డ్రైనేజీలు సిస్టమ్ అవి కూడా మనకు పూర్తి అయినాయి. ఇంతకుముందు మన సాయిబాబా టెంపుల్ నుంచి వెళ్ళి అటు పోవడానికి ఒక రోడ్ ఒక 5 లక్షలు అది కూడా మనకు పూర్తి చేసినాము. ఇంతకుముందు మన మార్కెట్ దుర్గారావు మార్కెట్లో సింగిల్ లైన్ ఉండే, వాళ్ళకి లైట్ లేకుండే, ఇంతవరకు ఫోల్స్ లేకుండా ఆ లైన్లో అందులో లైటింగు అలాంటిది మనం కొత్తగా వైర్కి ఇప్పించి కొత్త ఫోల్స్ వేయించాము. ఇంకా కొద్దిగా సింగరింగ్తో కొంచెం మనకు ఇబ్బంది అవుతుంది. అది కూడా దృష్టిలో పెట్టుకొని నేను అంటే నేను ఎప్పుడు ఎక్కువ స్టేటస్లో పెట్టా కాబట్టి మీకు తెలియదు. కానీ నేను జిఎం ఆఫీస్కి ఇంతవరకు నేను పోయింది అది మీకు తెలియదు. ఎన్నోసార్లు పోయినా అప్పుడప్పుడు నాతో కొంతమంది రమేష్ సింగ్ వాళ్ళు వచ్చారు. ఇంకా మనకు లైటింగ్ మాత్రం కొంచెం ప్రాబ్లం, ఇంకా మిగతా ఒక 2 లైన్లు ఉన్నది. మిగతా చెప్పాలంటే ఇక్కడ వరకు పూర్తి చేసినారు. ఒకవేళ మనకు ఇది టోటల్గా మున్సిపాలిటీకి మొత్తం అప్పయిపోతే మనకు ఆ బాధ కూడా ఉండదు. మనకి ఏంటంటే నేను ఈరోజు మనకు ఉండే దశలో ఎక్కువ మాత్రం కోటర్సే ఉన్నాయి. మనకు 75%. ఆ 75%లో కోటర్స్ కూడా నేను ఈరోజు నా కార్మికుడు కూడా ఎంతో ముఖ్యమో సేమ్ మన అలాగే మనకు మామూలుగా మనం జనరల్గా ఆర్డర్ నడుపుకున్న మామూలు పని చేసుకున్న నాకు వాళ్ళు కూడా ముఖ్యమని సార్ ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టద్దు సార్, వాళ్ళు కూడా అవసరమే, మనకి వీళ్ళు అవసరమే, వాళ్ళు కార్మిక పిల్లలే, వీళ్ళే అందరూ ఒక 30 సంవత్సరాల కింద వచ్చిన సార్, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని నేను ఏ ప్రభుత్వంలో ఉన్నా ప్రతిసారి ఆ జీఎం గారికి కానీ ఎవరికి కానీ చెప్తూనే ఉన్నాం. దాన్ని అట్నే ఆపుకుంటూ వస్తున్నాం. ఇక రాబోయే రోజుల్లో మనకు పూర్తి అవకాశం కూడా వచ్చే అవకాశం ఉన్నది. కానీ దయచేసి మా అందరం కలిసిమెలిసిగా అందరూ ఒకే తాటిపై ఉంటేనే మనకు ఆ యొక్క కోరిక నెరవేరుతుంది. కాబట్టి మనం ఇంకా రాబోయే రోజుల్లో మీకు అన్ని విధాల మీరు అనుకున్నట్టు ఆ రేషన్ కార్డులు కానీ ఎవి కానీ మీకు అన్ని విధాల మీకు అందుబాటులోకి తెస్తాను. ఎవరికి ఏమైనా ఏం డౌట్ ఉన్నా నాకు ప్రతిరోజు మీరు నిత్యం నాకు ఫోన్ చేయవచ్చు, కలవచ్చు. ఇంకా మన వార్డుకు ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఒకటి డ్రైనేజ్ సమస్య సిరికోటర్స్లో ఉన్నది. మనకు ఆ సిరికోట డ్రైనేజ్ సమస్య కూడా నేను జీఎం గారి దృష్టికి తీసుకెళ్ళాను. ఈ యొక్క పైపు కూడా మనకు 2 రోజుల బట్టి వస్తున్నాయి, ఇంట్లో వర్షం వస్తే నీళ్ళు వస్తున్నాయి దాన్ని కూడా మనకి నెలలో కంప్లీట్ అవుతుంది. ఆ డ్రైనేజ్ కూడా మనకు పూర్తిగా అంటే మన సహకారం కూడా కొంచెం ఉండాలి. కాబట్టి ఈ అవకాశం నాకు ఇంత పెద్ద ఎత్తున సన్మానం చేసిన ప్రతి ఒక్క గంగా కాలనీ వాసులకు, ప్రతి ఒక్క ముఖ్య నాయకులకు, ప్రతి ఒక్క పెద్ద మనుషులకు అందరికీ పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. 16 వారికి ధన్యవాదాలు చెప్పండి. అయిపోతుంది. మా సహకరించినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు. పదహారవ వార్డుకి అందరికీ ధన్యవాదాలు. పెద్దలకు చిన్నలకు అందరికీ ధన్యవాదాలు. ఏదైనా కానీ ఏ అవసరం వచ్చినా కానీ నేను ముందున్న నా తమ్ముడు ఎన్నుకుంటాడు. ఏ అవసరం వచ్చినా నా తమ్మునికి చెప్పండి. అందరికీ ధన్యవాదాలు.